టాక్స్ పేయర్‌కి ఒక స్మాల్ బిజినెస్, రిటైల్ బిజినెస్ అనేది ఉంది. ఓకే. దానికి సంబంధించి ఆ బిజినెస్ డీటెయిల్ అనేది మనము ఐటీఆర్ 3లో ఏ విధంగా మనము ఇన్‌పుట్ అనేది ఇవ్వచ్చనేది ఇక్కడ చూద్దాము. ఓకే. ముందుగా మనము ఒక బిజినెస్ డీటెయిల్ అనేది తెలుసుకుందాము. ఓకే. ఒక టాక్స్ పేయర్ మిస్టర్ రవికుమార్ యొక్క బిజినెస్‌లో ఏమేమి ఉన్నాయంటే నేను ఇలా ఎక్సెల్ షీట్‌లో ఇలా ఇన్‌పుట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక గ్రాస్ రిసిప్ట్ అనేది ఒక 8,50,000గా ఉంది. అదే విధంగా పర్చేజెస్ ఈ పర్చేజెస్‌కి సంబంధించి ఇన్వాయిస్ అనేది మనం మెయింటైన్ చేయాల్సి అదే బిజినెస్‌కి సంబంధించి లేబర్స్ గాని ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించి 90,000 అనేది పే చేయడం అనేది జరిగింది. ఈ బిజినెస్ చేయాలంటే ఒక రూమ్ అనేది కావాలి కదా! రూమో షాపో ఏదో ఒకటి కావాలి కదా! దానికి సంబంధించి 60,000 రెంట్ అనేది పే చేయడం అనేది జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది. ఇట్లా ట్రావెలింగ్ సంబంధించి ఉంది. ఇంటర్నెట్, టెలిఫోన్‌కి సంబంధించి బిల్లున్నాయి. ఇలా డిప్రిషియేషన్ ఒక ఫిక్స్డ్ అసెట్ ఉన్నప్పుడు దానికి డిప్రిషియేషన్ అనేది ఉంటుంది కదా! దానికి సంబంధించి ఒక డిప్రిషియేషన్ ఉంది. అదర్ ఎక్స్‌పెన్సెస్, మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి. ఓవరాల్‌గా తనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 2,91,000 అనేది నెట్ ప్రాఫిట్ రావడం అనేది జరిగింది. మనం ఇప్పుడు దీన్ని ఐటీఆర్ 3లో మనము ఏ విధంగా చూపిస్తామనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనం ఐటీఆర్ ఓకే. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత మనము బిజినెస్ సంబంధించి కూడా ట్రేడింగ్ అకౌంట్‌లో ఇవ్వాలి. అదే విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో మనం ఒక ఎక్స్‌పెన్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ సంబంధించి ఈ షెడ్యూల్‌ని కూడా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రమ్ ఆపరేషన్ ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ ఎంత్ర అంటే మన అకౌంట్ మన క్లయింట్ యొక్క బిజినెస్‌లో మొత్తం గ్రాస్ రిసిప్ట్ అనేది అది క్యాష్ ద్వారా కావచ్చు, ఫోన్‌పే ద్వారా కావచ్చు, ఇతర మార్గాల ద్వారా కావచ్చు. ఎంత అనేది బిజినెస్ అనేది ఎంతైతే సేల్ చేసుంటారో అమౌంట్ అనేది మనము ఇక్కడ ఇవ్వాలి. ముందుగా మనం ఇక్కడ చూడండి పార్ట్ ఏకి సంబంధించి ట్రేడింగ్ అకౌంట్. ఈ రెగ్యులర్ బుక్స్ అనేది మెయింటైన్ చేసినప్పుడు ఈ కాలమ్స్ అనేవి 4 నుంచి 12 వరకు మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ అంటే మనకు ఈ విధంగా రావడం అనేది దానిపైన సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఇందులో మనము ఎడిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ డీటెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సేల్స్ ఆర్ గ్రాస్ రిసిప్ట్ ఆఫ్ ది బిజినెస్ మన కేస్‌లో సేల్స్ ఆఫ్ గూడ్స్ ఎంత అంటే 8,50,000 8,50,000 ఇస్తాం. అదే విధంగా సేల్స్ ఆఫ్ సర్వీస్ ఏమన్నా ఉంటే అక్కడ ఇవ్వాలి. అదర్ ఆపరేటింగ్ రెవెన్యూస్ ఆ డీటెయిల్ ఏమన్నా ఉంటే మనము ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ సేవ్ అనే దాని పైన ప్రెస్ చేయాలి. ఇలా సేవ్ చేసినామంటే మనకు ఈ డేటా అనేది సేవ్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ చూసినామంటే ఫిఫ్త్ పాయింట్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ది ఫినిష్డ్ గూడ్స్ మనకు ఫినిషింగ్ గూడ్స్ అనేది ఏదైనా కౌంటింగ్ ఉంటే మనము ఇక్కడ ఇవ్వాలి. అదే విధంగా ఓపెనింగ్ అంటే ఈసారి మనము క్లోజింగ్ ఇచ్చినది ఇయర్ ఎండింగ్‌లో క్లోజింగ్ ఇస్తాము. ఒక అదే ఇయర్ స్టార్టింగ్‌లో మనకు ఓపెనింగ్ స్టాక్ కావడం అనేది జరుగుతుంది. మన కేస్‌లో అవేవి లేదు. అదే విధంగా పర్చేజెస్ మనకు ఇక్కడ పర్చేజెస్ అనేది ఎందుకు చేసినామంటే 3,00,000కి పర్చేజెస్ అనేది చేయడం అనేది జరిగింది. స్టాక్ అంతా 3,00,000కి అనేది కొనడం అనేది జరిగింది. అదే విధంగా డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ మన కేస్‌లో డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అనేది ఉన్నాయి. అది ఏదంటే వేజెస్ మనకు ఇక్కడ డైరెక్ట్ లేదు గనక మనం ఇక్కడ యాడ్ అనే దాని పైన ప్రెస్ చేసి నేచర్ ఆఫ్ ది డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అక్కడ వేజెస్ అని టైప్ చేస్తాము. ఈ ఎంట్రీ అనేది ఇక్కడ మాత్రమే ఇవ్వాలి. మళ్ళీ పి&ఎల్ అకౌంట్‌లో మనము చూపించకూడదు. ఇక్కడ వేజెస్ అనేది ఎంత ఉందంటే వేజెస్ అనేది 90,000 అనేది ఉంది. ఆ 90,000ని మనము ఇక్కడ చూపిస్తాము. ఇవన్నీ కూడా ఎక్స్‌పెండిచర్స్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకు ఇవేవన్నా ఉంటే చూసుకోవాలి. తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఈ ఈ డేటా అంతా కూడా మనకు పి&ఎల్ అకౌంట్‌లో రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ చూడండి పి&ఎల్ అకౌంట్‌లో అది మనకి ఏదైతే 12 ఉంటుంది 12 బి, 12 డి
ఓకే. ఈ 3 కూడా మనకిక్కడ మిక్స్ అయ్యి రావడం అనేది జరుగుతాయి. దీనికి సంబంధించి ఒక ఏవైనా ఎక్స్‌పెండిచర్స్ ఉంటాయి కదా! వాటినన్నిటిని కూడా మనం పీ అండ్ ఎల్ అకౌంట్‌లో ఈ పీ అండ్ ఎల్ అకౌంట్‌లో మనము ఇక్కడ చూపించాలి. ఇక్కడ చూడండి. ఫిల్డ్ ఐటెమ్ 13-16 అండ్ 66 ఇన్ కేస్ ఆఫ్ వేర్ రెగ్యులర్ బుక్స్ అకౌంట్ మెయింటైన్డ్. మనకు రెగ్యులర్ బుక్స్‌ని మెయింటైన్ చేసినామంటే మనము 13-16 అండ్ 66 వరకు మనము ఈ డీటెయిల్ అనేదాన్ని ఎంటర్ చేయాలి. మనకు ఈ ఎక్స్‌పెండిచర్స్ అన్నీ కూడా మనం ఎక్కడ ఇస్తామంటే ఈ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడ ఇచ్చి ఎడిట్ పైన ప్రెస్ చేసినామంటే మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము ఏవైతే ఆహ్, ఖర్చస్ అనేవి చేసుంటామో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మన కేసులో రెంట్ రెంట్ అనేది 60,000 అనేది ఇవ్వాలి. ఇక్కడ డైరెక్ట్ ఉంటుంది చూడండి. రెంట్ అనేది 60,000. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అనేది 24,000. పవర్ అండ్ ఫ్యూయల్ 24,000. ట్రావెల్ 18,000. వీటికన్నిటికి కూడా బిల్ ఉండాలి. ట్రావెల్‌కి సంబంధించి 18,000. టెలిఫోన్, ఇంటర్నెట్ 12,000. టెలిఫోన్ అనేది 12,000. డిప్రిషియేషన్ 25,000. డిప్రిషియేషన్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ 25,000. అదర్ ఎక్స్‌పెన్సెస్ 30,000. అన్నిటికి బిల్ ఉండాలి. మనం ఇక్కడ అదర్ ఎక్స్‌పెన్సెస్ కింద దాంట్లో మనము ఆల్రెడీ ఇవన్నీ యాడ్ చేసినాం కదా! ఇక్కడ యాడ్ ది అనదర్ పైన ప్రెస్ చేసి ఇక్కడ బిజినెస్ మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్సెస్ ఎంత ఉందంటే 30,000. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనము ఈ అన్ని ఎక్స్‌పెన్సెస్‌ని కూడా మనం ఇక్కడ సేవ్ చేసినామంటే మనకు వచ్చిన ప్రాఫిట్ నుంచి మనకు వచ్చిన ప్రాఫిట్ అనేది ఈ 3 కలిపి ఎఫ్ అండ్ ఓ, ఇంట్రాడే, బిజినెస్ కలిపి ఓవరాల్‌గా వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 7,35,000. దాంట్లోంచి ఈ ఎక్స్‌పెన్సెస్ అన్నీ డిడక్ట్ అయ్యి మనకు నెట్ ప్రాఫిట్‌గా 5,16,000 రావడం అనేది జరిగింది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనము నెక్స్ట్ ఒక బిజినెస్ అండ్ ప్రొఫెషన్‌కి వెళ్ళి ఇక్కడ కూడా మనము ఆ డీటెయిల్ అనే దాన్ని కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూడండి. ఇది ఏంటంటే బిజినెస్ అండ్ ప్రొఫెషన్‌కి సంబంధించింది. ఇది స్పెక్యులేషన్‌కి సంబంధించింది. ఇది ఎఫ్ అండ్ ఓ అండ్ బిజినెస్‌కి సంబంధించింది. ఇది ఓన్లీ స్పెక్యులేషన్‌కి సంబంధించిన ఇన్‌కమ్. ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ ఇవ్వాలి. వీటన్నిటికి కూడా మనము బ్యాలెన్స్ షీట్‌లో అనేది చూపించాలి. బ్యాలెన్స్ షీట్ అనేది చూపించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయితుంది. ఎందుకంటే వీటికన్నిటికి కూడా మనము బుక్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. అందుకే బ్యాలెన్స్ షీట్‌లో ఎంత ఏముంది అన్ని వివరాలు అనేది చూపించాలి. ఆ డీటెయిల్ అనేది మనం ముందు వీడియోస్‌లో ఆ డీటెయిల్ అనేది నేను మీకు ఏ విధంగా సింప్లిఫై చేసి ఏ విధంగా బ్యాలెన్స్ షీట్‌లో చూపించొచ్చు అనేది నేను మీకు చెప్తాను. ఈ వీడియో ప్రెజెంట్ ఇంతే. మీకు ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.